డీటెయిల్స్ చూస్తే మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినులు ఆరోపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థినుల ఆందోళనలు వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగారు. హాస్టల్ గేట్ దూకి బయటకు వెళ్లి విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. హాస్టల్ బాత్రూంలలో రహస్యంగా కెమెరాలు అమర్చి వీడియోలు తీస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలపై హాస్టల్ వంట సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై హాస్టల్ యాజమాన్యం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి 5గురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మొత్తం 11 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మా అమ్మాయి ఫోన్ చేసింది. అమ్మాయి ఇట్లా పెట్టారు, మేము చూసుకోలేదని మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే వీడియో కట్టినాక కూడా అట్లా ఎట్లా అయింది బిడ్డ అని అంటే, ఇట్లా అయిందమ్మా మేము కూడా చూసుకోలేదు, మాకు గలీజ్ అనిపిస్తుంది అని అంటే, వీడియోలు తీసారు ఇట్లా పెట్టిరు అని అంటే, ఎందుకు పెట్టా మేము వస్తున్నాం, మేము ఇన్ని డబ్బులు కట్టినాం కదా, మేము పుణ్యానికి వేయలేము కదా అలా బాధపడుకుంటాం, మేము హైకి చేసుకుంటాం, ఇన్ని డబ్బులు కట్టినాం, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు పెట్టా అంటే, మేము ఇట్లా ఉండలేమమ్మా, మాకు ఇట్లా భయం వేస్తుంది ఇట్లా మాకు అని ఫోన్ చేస్తే మేము వచ్చాము, ఇక్కడ అడుగుదామని వచ్చాము. అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది, యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందా అని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదున్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ కాలేజీ ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 5గురు అనుమానితులు మన అదుపులోనే ఉన్నారు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ కోసం వాళ్ళంతా మన స్టేట్ కాదు వాళ్ళు. విద్యార్థినులను వీడియోలు తీసిన ఘటనపై విచారణ చేపట్టాలని ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు. సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్లోకి ప్రవేశించి నినాదాలు చేశారు. హాస్టల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విద్యార్థినులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేశారు. అనుమతి లేకుండా హాస్టల్లోకి రావడంపై ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులను కళాశాల సిబ్బంది అడ్డుకున్నారు. ఇదే కేసులో తెలంగాణ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా స్పందించింది. సుమోటోగా విచారణ చేపట్టి తక్షణమే నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. కాలేజీ చైర్మన్ గోపాల్ రెడ్డితో విద్యార్థి సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. మెస్లో పనిచేస్తే కొందరు లోపలికి వచ్చే అవకాశం ఉందన్న కోణంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో యాజమాన్య నిర్లక్ష్యంపై కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డిని సస్పెండ్ చేశారు. పోలీసులు వార్డెన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు